హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చింతపండు పులిహోర ఎలా చేయాలంటే చూసేద్దాం. ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో చింతపండు వేసి బాగా నానిన తర్వాత ఇలా పిసుక్కోవాలి. ఇంకా మనం అలా పిసికిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన గుజ్జునంతా తీసుకొని స్టవ్ పైన బాగా కాగనివ్వాలి. గుజ్జునంతటా మంచిగా చిక్కగా వచ్చేటట్టు కాగబెట్టుకోవాలి. ఇలా బాగా పొంగు వస్తున్నప్పుడు బాగా కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టుకుంటూ. పెద్ద మంట కూడా పెట్టుకోవచ్చు, కానీ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అలా పొంగు వచ్చినప్పుడు. ఇప్పుడు అలా బాగా తెరులుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి మనం అందులో. పసుపు వేయడం వల్ల బాగా అంటే తాలింపులో వేస్తే ఒకేసారి పచ్చంగా కాకుండా ఇలా వేయడం వల్ల పసుపు వాసన అనేది పోద్ది. ఇలా బాగా మరిగి బాగా చిక్కదనం రావాలి. గడ్డలు కట్టకుండా బాగా కలబెట్టుకోవాలి, అడుగంటనికుండా. ఇలా బాగా చిక్కదనంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికించుకొని అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసి ఒక దబరను కానీ బాండిల్ కానీ మనకు ఆడ ఏది ఉంటే అది పెట్టుకోవాలి. పులిహోరలోకి మనం ఎంత అన్నం తీసుకున్నామో దాంట్లో సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గంటలు వేస్తున్నాను, ఆ గంటతోటి. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ఇప్పుడు మనము తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇందులో పులిహోరలో జీలకర్ర వేయకూడదు. జీలకర్ర వేస్తే టేస్ట్ మారిపోద్ది, అందుకని జీలకర్ర వేయకూడదు. ఆవాలు బాగా చిటపట అనాలి. అవి చిటపట అన్న తర్వాతనే ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 కిలో బియ్యానికి, కిలో బియ్యం అన్నానికి ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అందులో పల్లీలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటే, పల్లీలు మరీ నల్లంగా వేపకూడదు. అవి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ వస్తాయి మనకి. ఇప్పుడు అందులో మనం కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా 2 చిలుకలుగానే కట్ చేసుకోవాలి, ఎక్కువగా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు వాటిని బాగా వేగాలి. ఇప్పుడు అందులో వేగడానికి మనము కొంచెం ఉప్పుని, పసుపుని, మళ్ళీ పసుపు కొంచెం యాడ్ చేసుకుందాం ఇందులో. ఎందుకంటే అందులోనే వేస్తే ఒకేసారి పట్టదు, కొంచెం దీంట్లో కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా వేగిని పల్లీలు, మిర్చి అన్నీ. ఇప్పుడు అందులో మనం ముందుగా కాగబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనియాలి. అలా ఉడకడం వల్ల మంచిగా పులుసు అనేది మిరపకాయలకి, పల్లీలకి బాగా పట్టుతుంది. ఇలా బాగా 2 నిమిషాలు చాలు, ఎక్కువ వద్దు. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లారిన అన్నంలో వేసుకొని కలుపుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. అంటే పులుసు అందులోనూ కూడా ఉంది కాబట్టి దబర్లో కూడా కొంచెం అన్నం వేసి కలుపుతున్నాం ఇక్కడ మేము. ఏంది అలాంటి దాంట్లో వేసి కలుపుతున్నారంటే వెడల్పాటి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే బాగా తొందరగా అన్నం చల్లారుద్ది, కలుపుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాము. బాగా కలుపుకోవాలి అన్నాన్ని, చూపిస్తున్నట్టుగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా బాగా పులిహోర కలర్లో వచ్చేస్తుంది. చింతపండు పులిహోర రెడీ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.